ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు నిన్న జగన్ గారిని ఉద్దేశించి, ఎంపీ అవినాష్ గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారటం జరిగింది. ఆమె మావిగన్ గురించి మాట్లాడేటువంటి ప్రయత్నంలో జగన్ గారిని ఉద్దేశించి మీ పేరులో గన్ ఉంది, అవినాష్ గారిని ఉద్దేశించి మీ పేరులోనే వినాశనం ఉంది, మీరిద్దరూ అన్ని నెగిటివ్ థాట్స్ ఇలానే ఉంటుంది అనే విధంగా మాట్లాడటమే కాకుండా మావిగన్ అనేందుకు అవినాష్ అవి గొడ్డలి అని పెట్టొచ్చు కదా, ఇట్లా రకరకాలుగా వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాకు ఉమ్మగారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే ఉమ్మగారు. మేడం, షర్మిల గారి వ్యాఖ్యలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? షర్మిల గారిని వారి ఇంటి పేరు వచ్చేసి మరి వైఎస్ షర్మిలారెడ్డి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి పేరును నిలబెట్టే వారసురాలుగా ఆవిడే సొంతగా చెప్తా ఉన్నారు. మరి అసలు పేరు నాకు తెలిసి ఈవిడ చేసేటటువంటి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి ఏ రోజైతే 4 గోడల మధ్య ఉండాల్సినటువంటి కుటుంబ సమస్యల్ని ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి నలుగురిలో నవ్వులు పాలయ్యే విధానంలో ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి ఈవిడ పేరు మురుసుపల్లి వాళ్ళ అత్తగారి ఇంటి పేరు షర్మిలారెడ్డి అయితే మరి ఆవిడకి అది సూట్ అవ్వదు. వైఎస్ షర్మిలారెడ్డి సూట్ అవ్వదు, అలాగే మురుసుపల్లి షర్మిలారెడ్డి సూట్ అవ్వదు. పూసరవెల్లి షర్మిలారెడ్డి అంటే చాలా కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఒక మహిళని ఈ రోజు నేను ఆవిడ్ని ఈ మాట అనకూడదు, అనాలన్నా కూడా కొంచెం బాధ అయినప్పటికీ కూడా ఈరోజు ఆవిడ పిసిసి కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలుగా ఉంది. మరి ఒక ప్రతిపక్ష నాయకురాలు అయి ఉండి ఇప్పుడున్నటువంటి పవర్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మరి పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేదంటే ఆయన ఆస్తుల గురించి, ఒక పక్కనేమో ఆస్తులతో నాకు సంబంధం లేదని అంటారు కానీ దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఓ పక్కనేమో నాకు పదవులతో సంబంధం లేదు, నేను పదవులు ఆశించట్లేదు అంటారు కానీ పదవుల గురించే మాట్లాడుతూ ఉంటారు. అసలు సమస్య ఏంటనేది కూడా ఈ రోజు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. నాకు తెలిసి ఒక భారతీయ స్త్రీ అంటే చాలా విలువతో కూడినటువంటి వ్యక్తిగా ఉంటారు. ఈ రోజు మన పుట్టింటి గౌరవాన్ని, అంటే మనం ఎలా ఉన్నా ఏమున్నా సరే తల్లిదండ్రుల్ని పుట్టింటి గౌరవాన్ని కాపాడే ఒక గొప్ప విలువలు కలిగినటువంటి భారతీయ సంస్కృతిలో ఆడవాళ్ళకి ఒక మంచి ప్రాధాన్యత ఉంది. అటువంటిది ఈ రోజు ఈవిడ చేసేటటువంటి ఆగడాలు, ఈవిడ చేసేటువంటి ఆకృత్యాలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక దత్తపుత్రిక లాగా, మరి ఆ మాట అంటేనేమో మళ్ళీ ఆవిడ ఫీల్ అవుతా ఉంటారు. నిన్న దాని గురించి కూడా వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఒక దత్తపుత్రిక లాగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే డిఫెన్స్ లో పడతారో, ఆయనకి ఏదన్నా ప్రమాదం వాటిల్లుతుందో, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందో ఆ టైంలో ఈవిడ ప్రత్యక్షం అయిపోయి మరి మావిగన్ అనే ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించి కూడా దాదాపు 6 రోజుల పైన అయిపోతుంది. దాని గురించి సుదీర్ఘమైనటువంటి ఒక 2-3 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి అప్పుడు లేనటువంటి అభ్యంతరం ఈ రోజు ఆవిడ మళ్ళీ కొత్తగా వచ్చి, ఎందుకంటే ఈ రోజు ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఆయన చేసినటువంటి నీతిమాలినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజు అంతా కూడా వ్యతిరేకత వస్తుంది, ఇది మాట్లాడడం తప్పు, ఈ నెగిటివ్ అనేది ప్రజల్లోకి వెళ్తుంది, ఒక ఇంటి ఆడవాళ్ళను పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు, గతంలో వీళ్ళే చెప్పారు మరి ఈ రోజు వీళ్ళే చేస్తున్నారని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఆలోచన విధానంలో ఉన్నప్పుడు మరి షర్మిలారెడ్డి గారు తెర మీదకి మళ్ళీ రావడం జరిగింది. గతంలో తిరుమల లడ్డు ఉన్నప్పుడు కూడా మరి సునీత రెడ్డి గారు మరి షర్మిలారెడ్డి గారు రావడం, మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ సైలెంట్ అవ్వడం, మళ్ళీ ఈ రోజు మావిగన్ ప్రస్తావన రాగానే దాని గురించి రాధాకృష్ణ గాని కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులకి వ్యతిరేకత ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో మరి ప్రత్యక్షం అయిపోతుంటారు. మరి ఆవిడ్ని దత్తపుత్రిక అనక మరి ఏమనాలనేది అర్థం కానటువంటి ప్రశ్న అందరికి కూడా చాలా క్లియర్ గా అర్థమవుతా ఉంది. మావిగన్ అనే పేరు ఎంత లోతైనది అనేది ఈ రోజు మళ్ళీ ఏబిఎన్ ఛానల్లో కూర్చొని వెంకటకృష్ణ అనే వ్యక్తి దాని గురించి మళ్ళీ క్రెడిట్ చోరీ అని చెప్పేసి, గతంలో వీళ్ళకి బొర్రుందా ఏం మాట్లాడుతున్నారని చెప్పేసినటువంటి వీళ్ళు ఈ రోజు మళ్ళీ దానికి ఇండైరెక్ట్ గా మద్దతు పలుకుతా అది సిఆర్డిఏలో ఉన్నది అని చెప్పేసి వీళ్ళే అది మా ఆలోచన క్రెడిట్ చోరీ చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళే ఏ విధంగా దాన్ని తిప్పి ప్రయత్నాలు చేస్తా ఉన్నారనేది మనందరం కూడా ఆలోచించాలి. అటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చినప్పుడు మరి షర్మిలారెడ్డి గారు ఆ రోజు ఖండించి మరి మావిగన్ అంటే గన్నులు ఎంతసేపటికి గొడ్డల్లేనా, మీరు వినాశనం చేస్తున్నారని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ, మీ అన్నగారితో మీరు కలిసి ప్రయాణం చేసినప్పుడు, చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒక తోబుట్టువు గురించి ఈ రోజు మీరు అలా మాట్లాడుతున్నారంటే నిజంగా ఇంతకన్నా దిగజారినతనం ఏదైనా ఉంటుందా? ఒక తోబుట్టువుగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ 5.5 కోట్ల మంది ప్రజల్లో మహిళలు 1% ఉన్నప్పటికీ మేమందరం కూడా ఒక అన్నలాగా భావిస్తా మేమందరం
అరే మాకు అదృష్టం కనీసం ఆయన చూసే అదృష్టం కలిగితే బాగుండు అనేటటువంటి ఆలోచనలు మేముంటే ఈ రోజు మీరు ఈ రాష్ట్రానికి ఎంతో చేసినటువంటి అన్నకి తోబుట్టుగా పుట్టినందుకు ఎంతో అదృష్టంగా భావించకపోగా ఇంకా ఇంకా ఆయన మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తా ఎవరైతే శత్రువులుగా ఉంటారో, ఎవరైతే మీ కుటుంబ నాశనాన్ని కోరుకున్నారో, ఎవరైతే మీ అన్నగారు 16 నెలలు జైల్లో ఉండడానికి కారకులయ్యారు, ఎవరైతే మీ తండ్రి మరణానికి కారకులయ్యారో అలాంటి వాళ్ళందరితో చేతులు కలిపి ఈ రోజు మీరు ఏదో ఉద్ధరిస్తామని చెప్పేసి పైగా రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా మీరే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బహుశా మీరు సిబిఎన్ గారు చేసినటువంటి పద్ధతిలో మీరేమైనా నడుచుకుంటూ ఉన్నారు. ఈ రోజు మామగారికి వెన్నుపోటు పొడిచి ఆయన ఏ విధంగా పార్టీకి వారసుడిగా ఆయన ఏ విధంగా ప్రజల్లో తెచ్చుకుంటున్నారో అదే విధానం మీరేమైనా పాటిస్తున్నారేమో అనిపిస్తా ఉంది. నిజమైన వారసులు ఎవరనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీకు నిజంగా అభ్యంతరం ఉంటే మావిగన్ అనే పేరు నచ్చకపోతే దానికి సంబంధించి మెలకువల గురించి మాట్లాడాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? ప్రజలకి ఎంతో లాభదాయకమైనది, ప్రజలకి ఇబ్బంది కలగకుండా ప్రజలకి నచ్చే విధంగా అభివృద్ధి చెందే విధంగా తక్కువ టైంలో తక్కువ పెట్టుబడితో మనకి రాజధాని ఏర్పడే వెసులుబాటుని ఒక మంచి ఆలోచన ఈ రోజు తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు పూర్తిగా ఆధారాలతో సహా మీ ముందు తీసుకురావడం జరిగింది. మరి అమరావతి రాజధాని అని చెప్పినప్పుడు అమరావతికి ఎంత ఖర్చు అవుతుంది? 2 లక్షల కోట్లు ఈ రోజు తీసుకొచ్చి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా కేటాయించాలంటే అది ఎంత భారం అనేది కూడా మనం ఆలోచించాలి కదా. మరి స్క్వేర్ ఫీట్ వచ్చేసి 4,500 ఉండేది ఈ రోజు మీరు 14,000 కూటమి ప్రభుత్వం వారు దాన్ని కేటాయిస్తున్నారంటే మీరు అటువంటి ప్రశ్నలు కదా లేవనెత్తి ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించగలగాలి. ఎంతసేపటికి అన్నగారి మీద పడి మీరు గొడ్డలు అంటారు, మీరే ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక బయట వాళ్ళు మాట్లాడడంలో ఏమాత్రం కూడా అభ్యంతరం ఏముంటుంది? కాబట్టి ఈవిడ మాట్లాడే విధానానికి మేము అందుకే అంటున్నాం, ఈ రోజు ఓసరవెల్లి షర్మిలారెడ్డి గారు దత్తపుత్రిక అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే తండ్రి గారి గురించి ఆ విధంగా మాట్లాడారో, మీ కుటుంబాన్ని ఎన్ని అబాస్పాలు చేశారో, మీ కుటుంబ నాశనాన్ని కోరుకున్నారో అవన్నీ తెలుసుకొని కాంగ్రెస్ పార్టీయే 130 సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆ పార్టీనే కాదనుకొని తండ్రి గారి యొక్క ఆశయాల కోసం ఈ రోజు సపరేట్ గా పార్టీ పెట్టి ఒక్కడే సింగిల్ గా ఈ రోజు నిలబడి ప్రజల కోసం కేవలం 5 సంవత్సరాల్లోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమాలు సాధించినటువంటి గొప్ప ఘనత కలిగినటువంటి మీ అన్నగారిని పట్టుకొని ఈ రోజు ఇలా మాట్లాడటం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి మీకు ఏదన్నా ఉంటే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఈ రోజు మీరు ఒక ప్రతిపక్ష నాయకురాల్లాగా వ్యవహరించకుండా ఎంతసేపటికి కుటుంబ వ్యవహారాల గురించి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడల్లా కుటుంబ వ్యవహారాల గురించి అన్నగారి గురించి మాట్లాడడం తప్ప మరి వేరే పని లేనట్టుగా ఈ రోజు ఆవిడ కంకణం కట్టుకొని అన్నగారి పతనాన్ని కోరుకునే విధానంలో శత్రువులతో చేతులు కలిపి ఈ రోజు ఇష్టారాజ్యంగా ఆవిడ మాట్లాడుతా ఉన్నారు. రాబోయే రోజులు అన్ని నిజాలు కూడా బయటకు వస్తాయి. మరి ఏం ఆశించి ఈ రోజు చేస్తున్నారు అనేది కూడా ప్రజలు కూడా అప్రమత్తమై తెలుసుకుంటారనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఈ రోజు అవినాష్ గారిని కూడా మరి పులివెందుల్ని అవినాష్ గారి గురించి కూడా మీరు మాట్లాడుతా ఉన్నారు. మరి ఈ రోజు అసలు గొడ్డలికి ఆయనకి సంబంధం లేదని ఆయన ప్రతి దాంట్లో కూడా అంత నిర్భయంగా ముందుకొచ్చి ప్రతి విషయాన్ని మాట్లాడుతున్నప్పటికీ తప్పు ఎవరి వైపు ఉన్నది అనేది మరి ప్రభుత్వం ఈ రోజు మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మరి మీ బాబు కారకులైనటువంటి వాళ్ళని తొందరగా పట్టుకోమని చెప్పేసి మీరు ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? ఈ రోజు ఎంతసేపటికి గత ప్రభుత్వంలో మీ అన్నగారు ఉన్నప్పుడు ఇదే పాట పాడారు, మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఇదే పాట పాడుతున్నారు తప్ప మీరు చేసిన ప్రయోజనం ఏంటి? మీరు చేసినటువంటి ఈ రోజు అభివృద్ధి ఏంటి? ఆ కేసుకు సంబంధించి మీరు ఏం ఛేదించారు? ఎవరు ఈ రోజు నిర్దోషులు, ఎవరు హంతకులు ఏంటనేది మీరు నిర్ణయించాలి కదా, మీరు తెలుసుకోవాలి కదా. అటువంటి అన్ని కూడా పక్కన పెట్టేసి కేవలం అదే బురద జల్లే ప్రయత్నంలో మరి అవినాష్ అంటే నాశనము, అవి గొడ్డలి అని చెప్పేసి చాలా ఎటకారంగా అయితే మాట్లాడుతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మీరు చదువుకున్న వ్యక్తులు, ఇవన్నీ కూడా మరి సిబిఎన్ ని చంద్రబాబు నాయుడు అని పదే ప్రస్తావన చేయలేరు కాబట్టి షార్ట్ కట్ లో సిబిఎన్ అని చెప్పేసి అలాగే చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు ఇంకా ఎటకారంగా నవ్వుతా ఏదో మాట్లాడుతున్నారంటే ఇంకా మీ విజ్ఞతకే వదిలేయాలి. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు సొంతలు అలా మాట్లాడుతున్నారంటే మాకే చాలా బాధ అనిపిస్తుంది ఒక మహిళలుగా. మేడం, అయితే మీరన్నట్లు ప్రతిపక్ష నేతగా మాట్లాడాల్సింది అలా మాట్లాడట్లేదని, ఇక్కడ జనరల్ గా శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతారు అన్నట్లు ఇక్కడ అధికారంలో ఉన్నదేమో కూటమి ప్రభుత్వం, షర్మిల గారు విమర్శించేదేమో ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారు. జనరల్ గా ప్రతిపక్షాలంతా ఒకటయ్యి అధికార పక్షాన్ని ఎదిరించాలి, అధికార పక్షం చేసే తప్పుల్ని తప్పుబట్టాలి. అలాంటిది
ఆమె అధికార పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న జగన్నే ప్రతి దానికి జగన్దే తప్పు అన్నట్లు ఆయన అధికారంలో లేరు కదా. సో అధికారంలో లేని వ్యక్తిని టార్గెట్ చేయటాన్ని ఎలా చూడాలి? మేము అదే చెప్తున్నాం సార్. ఇప్పుడు టార్గెట్ చేయడానికే ఆవిడ పని కట్టుకొని మరి ఈ రోజు చెప్పాం కదా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే డిఫెన్స్ లో పడతారో, ఈ కూటమి నాయకులు ఎప్పుడైతే డిఫెన్స్ లో పడతారో వాళ్ళని కాపాడడం కోసం ఒక అస్త్రం లాగా ఆయన ఉపయోగించుకుంటున్నారు. ఈవిడికి అది అర్థం కావట్లేదు. ఈ రోజు అదే పనిగా తన కుటుంబాన్ని, నిజంగా చెప్తున్నాను సార్, ఒక భారతీయ మహిళకి నిజంగా మనం బాగున్నా బాగాలేకపోయినా మన తల్లిదండ్రులు బాగుండాలి, పుట్టిల్లు బాగుండాలని చెప్పేసి కోరుకునే స్త్రీలు చాలా మంది ఉన్నారు. మన భారతీయ సంస్కృతి అది. మనకి లేకపోయినా బాగుండాలనే కోరుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ భారతదేశంలో ఈ రోజు చాలా వింత వైఖరితో ఈవిడ నడుచుకునే విధానం చూస్తుంటే మాకే అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రాజకీయ పరంగా ఎవరో నడిపిస్తే నడిచే విధానంలో దేనికోసం చేస్తున్నారు అనేది మరి ఆవిడకే అర్థం కావాలి. అది విజ్ఞతతో ఉన్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారు కాబట్టే తన కుటుంబం గురించి ఇంతలా ఈవిడ ఇన్నిసార్లు మాట్లాడినా, ఇన్నిసార్లు అన్నని అవహేళన చేసి మాట్లాడినా, ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టినా 3 గంటలు మాట్లాడి ఏ రోజు కూడా చెల్లెల గురించి ఏ రోజు తక్కువగా మాట్లాడింది లేదు. మరి అది ఎవరు ఏంటి అనేది ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ అంశం మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.